హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఫ్రెండ్స్, సమ్మర్లో మనం ఎక్కువగా ఇష్టపడి తినే పదార్థాల్లో ఐస్ క్రీమ్ ఒకటి. ఈ ఐస్ క్రీమ్ని మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎన్నో రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ రెసిపీని పార్లర్లో ఎలా తయారు చేసుకోవాలో అచ్చం అలానే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇందుకు గాను ముందుగా 1 లీటర్ ఫ్యాట్ మిల్క్ని తీసుకొని ఒక గిన్నెలోకి పోసేసుకోవాలి. ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఈ పాలని మరగనివ్వాలి. ఈ పాలు మరిగేలోగా మనం దీంట్లోకి ఒక గిన్నెని తీసుకుని దాంట్లోకి 2 టీ స్పూన్ల గోధుమ పిండిని వేసుకోవాలి. అవునండి, గోధుమ పిండితో మనం ఐస్ క్రీమ్ చేస్తున్నాం. ఒక ప్యాకెట్ వరకు మిల్క్ పౌడర్ని తీసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని దీంట్లోకి పాలను పోసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఉండలు లేకుండా ఉన్నప్పుడు మన ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. మైదా పిండి అయితే కొంచెం అన్హెల్తీ కాబట్టి గోధుమ పిండితో చేస్తున్నాం అనమాట. విస్కర్ సహాయంతో బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, పాలు మరగడం మొదలయ్యాయి. చెంచాతో ఒకసారి అంచుల వెంపడి మొత్తం మిక్స్ చేసేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండి పాల పౌడర్ మిశ్రమాన్ని ఇందులో వేసేసి చెంచాతో మిక్స్ చేసుకుంటూ మరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మొత్తం మిక్స్ చేసుకుంటూ షుగర్ని బాగా కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని సిమ్లో పెట్టేసి మిశ్రమం మొత్తం చిక్కబడే వరకు చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీ చేసుకుని చల్లబరుచుకోవాలి. ఇప్పుడు మనం బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కోసం క్యారమెలైజ్డ్ షుగర్ని తయారు చేసుకుందాం. 1/2 కప్ వరకు షుగర్ని ఒక కడాయిలో కానీ ఒక ప్యాన్లో కానీ తీసుకుని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని ఈ షుగర్ని కరిగించుకోవాలన్నమాట. ఇందులో నీళ్ళను యాడ్ చేసుకోకూడదు. ఈ వేడితోనే మన షుగర్ అనేది క్యారమెలైజ్ అయిపోతుంది. అంటే మొత్తం ఇలా కరిగిపోయి గట్టి పడుతుంది అన్నమాట. చూడండి, ఇలా చక్కెర అనేది కరగడం మొదలవుతున్నప్పుడు మనం స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం షుగర్ కరిగిపోయింది కదా, దీంట్లోకి నేను ఇక్కడ బాదం కాజులను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. మనం పీనట్స్ అంటే పల్లీలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మిక్స్ చేసుకుంటూ గట్టి పరచుకోవాలి. చూడండి, ఇలా గట్టిగా అయిన ఈ మిశ్రమాన్ని ఒక చిన్న గిన్నెలోకి వంపేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం అనేది మనం బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ బయట తింటున్నప్పుడు చిన్న చిన్న ముక్కలుగా తగులుతుంటుంది కదా, దానికోసం అనమాట. చూడండి, ఇలా ఒక గిన్నెలో పోసేసుకుని చల్లబరుచుకోవాలి. ఇది తొందరగానే చల్లబడిపోతుంది. చూడండి, ఇలా గట్టి పడిపోయిన తర్వాత ఒక కత్తి కానీ ఒక చెంచా కానీ తీసుకుని ఇలా అంచుల వెంబడి మనం కదిలిస్తే మనకు ఈ మిశ్రమం అనేది పళ్ళెం నుంచి ఈజీగా ఊడి వస్తుంది. ఇప్పుడు ఈ కరమెలైజ్ షుగర్ని మనం చిన్న ముక్కలుగా దంచుకోవాలి. చూడండి, ఇలా ఒక పాలిథిన్ కవర్లో వేసేసి ఒక చిన్న రాయి సహాయంతో కానీ ఏదైనా వస్తువుతో కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ ముక్కలు అయితే చాలు, మరీ పెద్దగా కాకుండా మరీ సన్నగా కాకుండా చేసుకుంటే మనం తినేటప్పుడు అక్కడక్కడ నోటికి తగులుతూ చాలా టేస్టీగా వస్తాయి. చూడండి, ఇందాక మనం రెడీ చేసుకున్న మిశ్రమం చల్లబడిపోయిందనమాట, రూమ్ టెంపరేచర్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇలా మనం ఎంత కన్సిస్టెన్సీ అంటే ఎంత మిక్సీలో పడుతుందో అంత తీసేసుకుని దీంట్లోకి నేను ఇక్కడ రెడీమేడ్ అమూల్ క్రీమ్ని వాడుతున్నాను. మనం కావాలంటే ఇంట్లో ఉండే పాల మీగడ ఉంటుంది కదా, పాల మీగడని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, ఆ మీగడని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా వేసేసి ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుని ఒక 5 మినిట్స్ అన్నా మిక్సీ పట్టుకుంటే మనకు ఈ కన్సిస్టెన్సీ అనేది స్మూత్గా వస్తుందన్నమాట. ఈ మనం ఎంత స్మూత్గా మిక్సీ పట్టుకుంటే మనకు ఐస్ క్రీమ్ అనేది అంత స్మూత్గా వస్తుంది. చూడండి, ఇంకా మిగతా మిశ్రమాన్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకుని దీనికి తగినంత క్రీమ్ కలిపేసుకుని ఈ క్రీమ్ వల్ల మన ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. టేస్ట్ కూడా భలే రుచిగా ఉంటుంది, పార్లర్లో దొరికే ఐస్ క్రీమ్ లాగా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా మనం మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అన్నా 1 మినిట్ స్పీడ్గా పెట్టేసి 1/2 మినిట్ ఆగి 1 మినిట్ అలా మధ్య మధ్యలో ఆపుకుంటూ
ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్సీ పట్టుకొని ఈ మిశ్రమాన్ని ఫ్రీజర్లో పెట్టుకోవాలి. చూడండి ఇలా ఫ్రీజర్లో పెట్టేసి కనీసం ఒక 5 గంటలు 6 గంటలన్నా ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకు ఈ మిశ్రమం అనేది దగ్గర పడుతుంది అనమాట. అంటే కొంచెం ఫ్రీజ్ అవుతుంది కదా, అలా చూడండి ఒక 6 అవర్స్ తర్వాత ఫ్రీజ్ అవ్వడం మొదలుపెట్టింది మనకు. ఇప్పుడు ఈ మిశ్రమంలో మనకు కావాల్సిన ఫ్లేవర్స్ని యాడ్ చేసుకుందాం. ఇందులో నేను 3 రకాల ఐస్ క్రీమ్లు తయారు చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ది వచ్చేసి బటర్ స్కాచ్ అనమాట. దీంట్లోకి ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసేసుకుని బటర్ స్కాచ్ ఎసెన్స్ ఉంటుంది కదా, ఈ ఎసెన్స్ని ఒక 1/2 టీ స్పూన్ వరకన్నా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అన్నా 1 మినిట్ మిక్సీ పట్టి హాఫ్ మినిట్ ఆగి అలా ఒక 5 మినిట్స్ మిక్సీ పట్టుకుంటే స్మూత్ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు ఒక కంటైనర్ తీసుకుని ఈ స్మూత్గా అయిన ఈ మిశ్రమాన్ని ఈ కంటైనర్లోకి వంపేసుకోవాలి. ఇలా కంటైనర్లో పెట్టుకోవడం వల్ల మనకు ఒక షేప్ వస్తుంది. కంటైనర్లో ఇలా ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టడం వల్ల తొందరగా కూడా అయిపోతుంది అనమాట. ఐస్ క్రీమ్ అనేది తొందరగా ఫ్రీజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందాక క్యారమలైజ్ షుగర్ని చేసి పెట్టుకున్నాం కదా ముక్కల్ని, ఆ ముక్కల్ని మనం ఈ బటర్ స్కాచ్ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. మనకు బటర్ స్కాచ్ అంటే ఈ క్యారమలైజ్డ్ షుగరే మనకు బటర్ స్కాచ్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అవుతుంది. ఎందుకంటే అలా మధ్యలో ఆ క్యారమలైజ్ షుగర్ తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పైన పాలిథిన్ కవర్ని పెట్టేసుకోవాలి, ఎందుకంటే మంచు గట్టకట్టకుండా ఉండడానికి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ కంటైనర్ని ఒక పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకో ఫ్లేవర్ తయారు చేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకునే దీంట్లోకి పాలు, గోధుమ పిండి, షుగర్ మిశ్రమాన్ని వేసేసి దీంట్లోకి చాక్లెట్ ఎసెన్స్ వేసేసి 2 టీ స్పూన్స్ వరకు కోకో పౌడర్ని వేసేసి ఈ మిశ్రమాన్ని 5 నిమిషాలు మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి. స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్సీ పట్టుకొని ఇలా కంటైనర్లో పోసేసుకోవాలి. దీనిపైన నేను చాకో చిప్స్ యాడ్ చేస్తున్నాను. చాక్లెట్ ముక్కలు ఉంటాయి కదా, చాక్లెట్ ముక్కలను కూడా మనం వేసుకోవచ్చు. ఇలా వేసుకొని స్పూన్తో ఒకసారి ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసేసుకొని దీనిపైన మంచు గట్టకుండా ఉండడానికి పాలిథిన్ కవర్ని పెట్టేసి మూత టైట్గా పెట్టేసి దీన్ని కూడా ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వనిల్లా ఐస్ క్రీమ్ని తయారు చేసుకుందాం. ఇప్పుడు మిగిలిన మిశ్రమాన్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని దీంట్లోకి వనిల్లా ఐస్ క్రీమ్ చేసినాం కాబట్టి వనిల్లా ఎసెన్స్ని వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ వరకు వనిల్లా ఎసెన్స్ని వేసుకొని 5 మినిట్స్ మిక్సీ పట్టుకోవాలి. స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు. చూసారా, ఈ మిశ్రమం స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్సీ పట్టుకుని కంటైనర్లో పోసేసుకొని మూత పెట్టేసుకొని మనం ఈ 3 కంటైనర్లను ఫ్రీజ్ చేసుకోవాలి. చూడండి, బటర్ స్కాచ్, వనిలా అండ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ కంటైనర్స్ ఫ్రీజర్లో పెట్టేసుకుని కనీసం ఒక 8 గంటలైనా ఫ్రీజ్ చేసుకుంటే మన ఐస్ క్రీమ్స్ అనేవి రెడీ అయిపోతాయి. చూడండి, ఇక్కడ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. షేప్ అయితే మనం అచ్చం పార్లర్లో కొంటాను చూడండి, అలా కన్సిస్టెన్సీ కూడా చూడండి ఎంత స్మూత్ టెక్స్చర్ వచ్చిందో. చూస్తేనే నోరు ఊరిపోతుంది, తింటే అయితే అమృతంలా ఉంటుంది. ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అనేది అచ్చం మనం పార్లర్లో తింటూ ఉంటాం కదా, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అనేది అచ్చం అలాగే వస్తుంది. టేస్ట్ అయితే ఆ పార్లర్ ఐస్ క్రీమ్కి ఎంత మాత్రం తీసిపోదన్నమాట. చూడండి, ఇప్పుడు వనిలా ఐస్ క్రీమ్ చూపిస్తున్నాను. ఈ వనిలా ఐస్ క్రీమ్ని కూడా చూడండి ఎంత చక్కని కన్సిస్టెన్సీ వచ్చిందో. మనం క్రీమ్ యాడ్ చేసాం కాబట్టి ఈ ఐస్ క్రీమ్ అనేది మంచుగడ్డలా కాకుండా క్రీమీగా ఉంటుందన్నమాట. స్మూత్ టెక్స్చర్ వచ్చేసి చాలా బాగుంటుంది. తింటే అయితే అమృతంలా ఉంటుంది మనకు ఈ ఐస్ క్రీమ్. అందులోనూ గోధుమ పిండిని వేస్ట్ చేస్తున్నాం కాబట్టి మనకు అమృతంలా తినొచ్చు అనమాట. చూడండి ఎంత స్మూత్గా ఉందో ఈ ఐస్ క్రీమ్ అనేది. మనం క్రీమ్ వేసినందుకు, స్మూత్గా మిక్సీ పట్టుకున్నందుకు. ఇప్పుడు చాక్లెట్ ఐస్ క్రీమ్ని చూపిస్తున్నాను చూడండి. ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చూస్తే ఎంత బాగుందో టెక్స్చర్ అనేది. తింటే కూడా చాలా అమోఘంగా, అద్భుతంగా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా. మనం బయట కొని తినే ఐస్ క్రీమ్స్ కన్నా
మనం ఇంట్లో హెల్తీగా చేసుకునే ఈ ఐస్ క్రీమ్సే ఎంతో అమోఘంగా మంచి టేస్ట్‌తో హెల్తీ రెసిపీ చేసుకున్నట్టు ఉంటాయి. మనం బయటకి వెళ్ళకుండా ఇంట్లోనే తయారు చేసుకునే ఈ ఐస్ క్రీమ్స్ అనేవి మనం చేసి తిన్నప్పుడు మనకు వచ్చే సాటిస్ఫాక్షనే వేరు. ఇందులోనూ మనం ఇంట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి చిన్నపిల్లలకు కానీ, మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి కానీ ఈ ఐస్ క్రీమ్‌ని పెట్టి వాళ్ళ మెప్పును కూడా పొందొచ్చు.